అయ్యయ్యో! జర ఆగరాదు. ఎందుకు వీడియో స్క్రోల్ చేస్తానవు అట్లా? జర ఒక్క నిమిషం ఓపిక పట్టి చూడవా? ఇయాల నా బాధేందో మీ అందరికీ చెప్పుకుంటా. ఏ వీడియో వైరల్ అయితాంది? ఏ పచ్చళ్ళ గురించి గొడవలైతానయి? అసొంటి వీడియోలు సెర్చ్ చేసి మరీ చూత్తరు. మాలాగా హోమ్లీగా వీడియోస్ చేసి పద్ధతిగా పూజలు చేసుకునేవి పెడితే ఎవరు చూత్తరు చెప్పు? అవి వ్యూసే రావని తెలిసినా గూడా ఏమో వైరల్ అయితదేమో, చూద్దాము ఈ వీడియోతోనన్నా ట్రెండింగ్ అవుతదేమో అని చెప్పేసి మాలాంటి వాళ్ళు ఎంతమంది లాంగ్ వీడియోస్ షూట్ చేసి, వాయిస్ చెప్పి మంచిగా అప్‌లోడ్ చేస్తారు తెలుసా? కానీ అది వైరల్ అయ్యేది ఉండదు. వ్యూస్ వచ్చేది ఉండదు. అట్లుంటదనమాట. ఇందాకే శ్రీరామనవమి లాంగ్ వీడియో అప్‌లోడ్ చేసినాను. ఈసారైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా కనీసం 5000 వ్యూస్ వచ్చినా కూడా ఫుల్ హ్యాపీ నేను. చూద్దాం ఒక్కసారి లాంగ్ వీడియో కింద లింక్ అటాచ్ చేస్తున్నాను. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అంతా కూడా రాములవారి కళ్యాణం ఎలా జరిగిందో. మీరు గనక ఈ షార్ట్ వీడియో చూస్తున్నట్లయితే డెఫినిట్‌గా కింద లింక్ అటాచ్ చేస్తాను కదా! దాన్ని క్లిక్ చేసి లాంగ్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే జర సబ్స్క్రైబ్ చేసుకురాదండి. జై శ్రీరామ్.